గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ వండర్‌ఫుల్ డే. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని ఆజ్ఞలను మనం గైకొంటే ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు మన జీవితంలో మనం అనుభవిస్తామో మీకు తెలుసా? దేవుని ఆజ్ఞలను గైకొనకపోవడం వల్లనే, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళడం వల్లనే మనము చాలా బ్లెస్సింగ్స్ కోల్పోతా ఉన్నామండి మన లైఫ్‌లో. చూడండి, కొంతమంది ఎలా ఉంటారంటే దేవునికి నీతిగా, న్యాయంగా బ్రతుకుతా ఉంటారు. ఎలాంటి చెడు మార్గంలో వెళ్ళకుండా తమను తాము పరిశుద్ధపరుచుకొని వాళ్ళు నడుచుకుంటా ఉంటారు. వాళ్ళ జీవితాలు గొప్పగా వర్ధిల్లుతాయి. ఎందుకంటే వాళ్ళు దేవుని ఆజ్ఞకు లోబడతా ఉన్నారు కాబట్టి. వాళ్ళే కాదండి, వాళ్ళ తరతరాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. అదే ఒకవేళ దేవునికి మనము ఆయాసకరంగా బ్రతికితే, ఆయనకు వ్యతిరేకంగా బ్రతికితే తరతరాల వరకు శాపాన్ని మోస్తారండి. మన జీవితమే మన నెక్స్ట్ వచ్చే జనరేషన్‌కి ఒక బ్లెస్సింగ్‌గా ఉంటా ఉంది. ఈరోజు నీ మీద ఆధారపడి ఉంది. నీ ఒక్కడివి నీతిగా బ్రతికితే నీ తర్వాత వచ్చే తరతరాలు దీవించబడతాయి. నువ్వొక్కడివి అన్యాయంగా బ్రతికితే, నువ్వొక్కడివి నీతి తప్పి బ్రతికితే నీ వల్ల తరతరాలు శాపాన్ని మోస్తాయి. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నీ తరతరాలు దీవించబడాలా అని నువ్వు కోరుకుంటా ఉన్నావా? వాక్యం చదువుకుందాం. నిర్గమకాండము 26. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. హల్లెలూయా! ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన ఆజ్ఞలన్నిటికీ లోబడతారో, నీతిమంతులుగా ఈ లోకంలో జీవిస్తారో, పరిశుద్ధంగా జీవిస్తారో వాళ్ళ తరతరములను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. సో నీ తరాలు కూడా దేవుడు దీవించాలి అంటే ఈ రోజు నుండి దేవుని ఆజ్ఞలకు లోబడదాము, దేవుణ్ణి ప్రేమిద్దాము, ఆయనను వెతుకుదాము. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. గాడ్ బ్లెస్ యూ.